నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉత్సబస్ అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం పథకాన్ని తీసుకురావడం ఆటో వాళ్ళంతా దాదాపు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపించింది. కానీ మళ్ళీ ఇప్పుడు సంవత్సర కాలం తర్వాత డీజిల్ బండ్లు అన్ని ఔటర్ రింగ్ రోడ్ బయటనే నడవాలని పెద్ద స్టేట్మెంట్ జారీ చేసిండు రేవంత్ రెడ్డి గారు. చూద్దాం ఆటో అన్నలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అదే పరిస్థితి నిజంగానే డీజిల్ బండ్లు ఔటర్ రింగ్ రోడ్ బయట నడిపితే వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఏ విధంగా వాళ్ళ జీవనం కొనసాగుతుంది? ఎందుకంటే చాలామంది ఆటో ఏదైతే గతంలో తీసుకున్న ఆటోలే ప్రస్తుతం ఇప్పటి వరకు ఆ ఈఎంఐలు కడుతూ ఆ ఆటో మీదనే వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది. ఇన్ కేస్ ఔటర్ రింగ్ రోడ్ బయట నడిపితే వాళ్ళ జీవనం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఉస్తబస్ అని చెప్పి మహిళలకు ఫ్రీ బాస్ పెట్టిండు. ఆటో వాళ్ళ మీద ఇంత కొంత భారం పడింది. మళ్ళీ ఈ డీజిల్ వల్ల ఔటర్ రింగ్ రోడ్ బయట నడపమంటుంది కదా, ఎట్లా చూస్తావు మరి? ఎట్లా చేస్తామన్నా, ఈఎంఐలు కట్టలేకపోతున్నాం ఇప్పటికే. అంటే ఇంకా మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ అవతల దాటాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాము, ఈఎంఐలే కట్టలేకపోతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు బాగుండేది. ఇప్పుడు ఎట్లుంది మరి పరిస్థితి? ఏం బాగుంది, ఉచితం బస్సు పెట్టిండు, గిరాకీలు డిస్కౌంట్ 50% డిస్కౌంట్ అయినట్లు అయిపోయింది. రోజు 1000 రూపాయలు అయ్యేది ఇప్పుడు 500 కూడా అవుతలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పథకం కొత్తగా చెప్తుంది ఔటర్ రింగ్ రోడ్ బయట పోవాలని. ఏం అక్కడ పూర్తిగా నడవదు. ఏం చేస్తాడో మరి రేవంత్ రెడ్డి, బయటకు పంపించి మరి మమ్మల్ని ఏమన్నా ఇక్కడ కొత్తగా ఏమన్నా బండ్లు ఇట్లు ఇప్పిస్తాడా లేదంటే ఊరికి పంపిస్తాడా రేవంత్ రెడ్డికే తెలియాలి. మరి ఏం కోరుతున్నారు రేవంత్ రెడ్డిని? ఏం చేస్తాం, ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అయితేనే ఆటోలలో జీవనాధారం ఉంటది. ఇప్పటికే మన అందుతుందా మరి? ఏం లేదు, ఏం ఆటోలకు మేము ఆదుకుంటాం 12,000 ఇస్తామంటున్నాం. 12,000 లేవు, 12 రూపాయలు లేవు. రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి ఇలా చాలా బతికైంది. ఎందుకే అట్లా అంటున్నావు? ప్రజాపాలన అంటున్నావు. ఏం ఓటేసిన పాపానికి ఇలా రోడ్డు మీద పడ్డం. రేవంత్ రెడ్డి చేసిన మేము వేసినాం ఓట్లు, మేము మాతో పాటు ఎంతో మంది నేర్పించినాం. కానీ ఇంత ఘోరంగా చేస్తాడు అనుకోలేదు నేను. ఆటోలలో బతుకులైతే ఘోరం అయిపోయింది. ఇప్పుడు సంవత్సర కాలంలో లాగుతూ వస్తుంది. మీరు ఏమైనా కలిసిన మరి ప్రభుత్వాల నాయకులని? ఎవరిని కలిసినా ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కలిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది నాలుగు తప్పది అంటున్నారు. ఇప్పుడు ఒకవైపు సంక్రాంతి పండుగ వచ్చింది, అందరు బస్సులలో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రైవేట్ రేట్లు, ఆ బస్ టికెట్ రేట్ కూడా పెంచాలి కదా. సో దాన్ని ఎట్లా చూస్తాం మరి ప్రజలకు? చెప్పు, ప్రైవేట్ అంటే వాళ్ళు లాంగ్ పోతాయి, ఆటోలు అంటే లోకల్ 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరిగేటి 15 కిలోమీటర్లు తిరుగుతాయి. మాకేం పెంచుతారు? ఉన్న బస్సులు ఖాళీ పోతున్నాయి సిటీలో బస్సులు. ఇక మాకేం రేట్లు పెంచితే మాకెవరు ఎక్కుతారు? ఉన్నదాని మీద తగ్గించుకొని నడుపుతున్నాం. మరి రేవంత్ రెడ్డికి ఏం డిమాండ్ చేస్తున్నాను? ఏం డిమాండ్ చేస్తున్నాం? ఏం చేస్తాం, ఓట్లు వేసిన పాపానికి కర్మంగా 3 సంవత్సరాలన్నర అట్లా గడిపేయాలి. రైతుతో చేస్తాం. 3 సంవత్సరాలన్నర అయిపోయినాక నువ్వు వెళ్ళిపోవాలని చెప్పాలి. ఇంకేం చేస్తాం? ఇంకేం గెలిపిస్తాం? ఇప్పటికే గెలిపించి పరిశ్రమలు 6 గ్యారెంటీలు ఎక్కడ చేసుకున్నావు? ఉన్న బస్సులు ఫ్రీ చేసి ఆడోళ్ళు కొట్లాడుతున్నారు అంటే నువ్వు మళ్ళీ 6 గ్యారెంటీలు అంటావు. సంతోషంగా ఉన్నాడని చెప్తున్నారు. ఏం సంతోషంగా? వాళ్ళు వాళ్ళ పిల్లలు అల్లుడు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు గోళ్ళే సంతోషంగా ఉండదు. ఎవరే సంతోషంగా లేరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు లేరు. అంత గాడిద పాలన అయింది కాంగ్రెస్ పాలన నుంచి. ఓటేసిన ఏమంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మేము ఒక్కొక్కరం కనీసం 10 ఓట్లు వేయించిన వాళ్ళ నాయకులు మీ ఆటోలు. అంటే ఇంతమంది హైదరాబాద్లో కానీ ఔటర్ రింగ్, హైదరాబాద్లో ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళు లేరు, బయట ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న వాళ్ళే ఆయనకు ఓట్లు వేయించిన వ్యక్తి చాలా ఉన్నారు. కానీ అది కూడా మైనస్ అయిపోయింది. ఇప్పుడు మరి ఎట్లంటావు? ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని ఏమంటాం చెప్పు? ఆయన ఏం చేస్తాం చెప్పు? ప్రభుత్వం ఆటోలు తీసేయంటే ఆటోలు తీయకుంటే ఉంటే చాలు. ఇప్పటికే పరిశ్రమలు ఉన్నాము, ఉన్న ఆటోలు తీస్తే మళ్ళీ ఇక్కడ పరిచయాలు అవుతాం. కేసీఆర్ బాగుండే. కేసీఆర్ బాగుండే సార్. మాదైతే మా బాధ తట్టుకోలేదు. ఎట్లా అంటే రోడ్ల మీద దందా లేవు. బస్సులో 20 రూపాయలు పెంచారు కానీ మాకు 10 రూపాయలు ఇస్తున్నారు. ఎడిపోయినా 12,000 లేదు, ఏది లేదు. ఇప్పటి వరకు 12,000 లేదు, ఏం లేదు. అది కూడా డీజిల్ ఆటో పంపిస్తా అంటున్నాడు. అలా పంపిస్తే మేము ఎట్లా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటనే ఉత్సబస్ పెట్టింది, మీద భారం పడ్డది. ఇప్పుడు జీవన విధానం అంత ఇంత గడుస్తుంది. నిన్న మొన్న మరి డీజిల్ బండ్లన్నీ ఔటర్ రింగ్ రోడ్ బయట నడిపిస్తా అంటుంది కదా. ఔటర్ రింగ్ రోడ్ పైన మీకు ఇంత గిరాక్ అవుతుంది? మరి కాదు, గిరాకీ అవుతుంది. మాకు గిరాకీ కాదు, ఏం కాదు. అక్కడ మేము వచ్చేది సిటీలో నడుపుకుందామని వస్తున్నాం. మా సంసారం వెళ్ళాలంటే సిటీలో నడుపుకోవచ్చు, బయట నడుపుకుంటే మా సంసారం వెళ్ళదు. అట్లా ఉంది మా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు బండ్లు తీసేస్తా అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆపిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ తీసేయమంటున్నాడు. అట్లా చేస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు డిమాండ్ ఏంటి అంటే మా బండ్లు మేము నడుపుకుంటాం, మంచిగా మాకు సలహా ఇస్తే మేము నడుపుకుంటాం కదా. నడపదు అంటేనే మేము ఎట్లా బతకాలి? మళ్ళీ మా కొత్త బండ్లు మాకు కొనిస్తారా?
మా ఇంట్లో మేము తిన్నికి ఒక టైం ఉంటుంది, ఒక టైం లేకుంటుంది. అట్లా ఉంటుంది మా పరిస్థితి. ఆటోల పరిస్థితి ఘోరంగానే ఉంటుంది. మేమేం ఏసీలో వచ్చి కూడా ఏం సంపాదిస్తలేము కదా. ఇప్పుడు డీజిల్ బండ్లు ఔటర్ రింగ్ రోడ్ బయట కొమ్మంటే నువ్వు బండి ఏడ పెడతావు మరి? మళ్ళీ బండి ఏడ పెట్టాలి అదే అర్థమే లేదు. మళ్ళీ ఆ సార్ ఏడ పెట్టిస్తారో మాకు అర్థమైతే లేదు. ఎట్లుంది మరి గిరాకీ ఎట్లుంది సంక్రాంతి? గిరాకీ ఏముంది, ఇట్లా మామూలుగానే ఉంది. రోజు ఎంత 700-800 తీసుకుపోతున్నాం. అన్ని పెట్టినాక ఆ దందాలు మొత్తం తగ్గిపోయింది. హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు ఆటో నడుపుతున్నావు? నేను 2006 నుంచి నడుపుతున్నా. ఇప్పుడు గత 10 ఏళ్లలో తెలంగాణలో ఆటో నడిపి అప్పుడు బాగుండే, మంచిగానే ఉండే. వాళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమన్నా టచ్ చేసిల్లా? ఏం లేదు, ఏం ఇబ్బంది పెట్టలేదు. మరి 6 గ్యారెంటీలు అన్నాడు, అందినాయా? అందలే ఏది అందలే మాకు 6 గ్యారెంటీ. 12,000 కూడా ఇస్తా అంటుంది, ఇచ్చిందంటుండు. ఇయ్యలే. మరి ఎట్లా ఏమనిపిస్తాయి మరి? మరి ఎట్లా ఇప్పుడు ఆ సార్ చేద్దాం ఉంది, రేవంత్ రెడ్డి చెట్లనే ఉంది. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు కొత్త బండ్లు కొనుక్కోమంటే ఎలక్ట్రిక్ బండ్లు 4 లక్షలు 5 లక్షలు పెట్టుకొని మేము ఎండకి తేవాలి. మరి ఎలక్ట్రిక్ బండి ఏడ కొన్నికి ఎండే మాకు శాతం అయితే లేదంటే ఇంకా ఎలక్ట్రిక్ బండి కొన్నికి ఏడ పోతాం.